ఒకసారి బాలాజీ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చౌదరి గారు, రామకృష్ణ గారు, చిన్ని గారు, ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తారీఖుని ఉభయ గోదావరి 2 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నది. దానికి ఎన్డీఏ కూటమి తరఫున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి నిలబెడుతున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్స్ 9,754 మంది కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టభద్రులుగా ఓటు నమోదు చేసిన పరిస్థితి ఉంది. వీటిని ఖచ్చితంగా మేము మండల స్థాయిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక కమిటీ, తర్వాత నియోజకవర్గాన్ని మొత్తం 15 బూతులుగా దీన్ని విభజించి ఎన్నికల కమిషన్ వారు మనకు ఇవ్వడం జరిగింది. ఆ 15 బూతులకు సంబంధించినటువంటి ఒక్కొక్క బూత్ నుంచి 3 చొప్పున 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో ఒక కమిటీ చేసి వారి కింద ప్రతి 30 నుంచి 40 ఓటర్స్ వరకు ఒక్కొక్క అభ్యర్థిని కానీ ఒక్కొక్క నాయకుడు కానీ ఆ బాధ్యతలు అప్పగించి దాని ద్వారాగా ఎలక్షన్స్ ప్రచారానికి ముందుకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ అధిష్టానం ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఎంత అవసరమైనటువంటిది ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో మనకు చూపించారు. వైనాట్ 175 చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా 11 సీట్లకే పరిమితం చేసి ఇచ్చిన సంగతి మనందరూ కూడా చూసాం. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. పూర్తిగా కూడా అప్రమాలు చేసేసేసి క్రైసిస్లోకి తీసుకెళ్లి ఒక 20 సంవత్సరాల పాటు వెనక తీసుకెళ్ళిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యంగా పట్టభద్రులు ఎన్నికలు కాబట్టి నేను యువతకంతా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులు కూడా ఎన్నో ఉద్యోగాలు కల్పన చేశారు. తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు. ఎక్కడా కూడా ఒక జాబ్ మేళా కానీ ఎక్కడ కూడా నిర్వహించలేదు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన ప్రభుత్వం ఏ విధంగా చేశాడో మనం చూసాం. కాబట్టి ఇవాళ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారి సహకారంతో 20 లక్షల ఉద్యోగాలు పైబడి 5 సంవత్సరాల కాలంలో తీయాలని చెప్పిన ఒక తలంపుతోటి ఇవాళ పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పిన తలంపుతోటి ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతోంది. మా యువ నాయకులు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ బాబు గారు గతంలో అమెరికా వెళ్ళడం కానీ, ఇప్పుడు దావోస్ వెళ్ళడం కానీ, లేదా రాబోయే రోజులు ఇతర దేశాలకు కూడా వెళ్ళి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇక్కడ పరిశ్రమలు స్థాపించడం ద్వారా కొన్ని ఉద్యోగాలు, అదేవిధంగా మొన్ననే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ అకాడమిక్ స్టార్ట్ అయ్యే నాటికి ఈ యొక్క డిఎస్సీలో టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాల్లోనూ ఏంటో చూసి దశల వారీగా ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ కానీ, అదేవిధంగా పరిశ్రమల ద్వారాగా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా యువతలందరూ కూడా ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో కూడా ఇవాళ ఆ విధంగా ప్రయాణించడంలో కానీ, అంతేకాకుండా జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇవాళ ఆల్రెడీ పెడతా ఉన్నారు. మన జిల్లా కూడా రాజమండ్రిలో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టి యువతంతా కూడా నైపుణ్యం కలిగినటువంటి దాని మీద వాళ్ళకి చదువుకున్నటువంటి విద్యార్థులను పెట్టి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి
ఉద్యోగ కల్పన అవకాశం ఉన్న వాళ్ళకి కల్పించి, లేదు స్వయంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు కొంత వ్యాపారం చేసుకుని మేము జీవిస్తామన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్ సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు కూడా యువతనందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ సెటిల్ చేయాలని చెప్పిన ఆలోచనతో లోకేష్ బాబు గారు ఇలా ప్రయత్నం చేసి ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పట్టభద్రులు అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది నిరుద్యోగులు ఉండొచ్చు, కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఈ యొక్క ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించినటువంటిది ఎంతో అవసరం ఉంది. ఖచ్చితంగా 2 జిల్లాలకు సంబంధించిన యువత కోసం, వాళ్ళ ఉద్యోగ కల్పన కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా కూడా నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరాపత్రులు రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గించడం కోసం మన ఎన్డీఏ కూటమి అంతా కూడా ప్రయత్నం చేయాలి. గత 2 రోజుల క్రితమే రాజశేఖర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా వచ్చి నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి కార్యకర్తలతో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 5వ తారీఖుని ఇన్ఛార్జి మంత్రి గారు రామానాయుడు గారు కూడా వస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వచ్చే లోపుగానే మనం మండల కమిటీలు వేసుకొని ప్రతి నమ్మకం విశ్వాసంతో కూడా ఈ పట్టభద్రుల ఎన్నికలు కూడా మీరు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఖచ్చితంగా యువత యొక్క ఉద్యోగాల కోసం, వాళ్ళ ఉపాధి కల్పన కోసం కూడా పాటుపడేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అందులో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమిలో భాగంగానే మోదీ గారి సహకారంతో కూడా ఏ విధమైన ఫండ్స్ ఇచ్చారో కూడా బడ్జెట్లో ఏ విధంగా కేటాయింపులు జరిగిన సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఒక గాడిలో పెట్టించి డబుల్ ఇంజిన్ సర్కార్స్ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి యువత అంతా కూడా, డిగ్రీ చదివినటువంటి యువత అంతా కూడా మాకు సహకరించి ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమిటి దాంట్లో రాజశేఖర్ గారిని గెలిపించడం కోసం మీరంతా కూడా అత్యధిక ఓట్లు గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.